नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि चंद्रबाबु नायडू अने नेनु ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఈ రోజుల్లో ఎవరైనా అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ ఎన్నికైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దైవసాక్షిగా ప్రమాణం చేస్తారు. ఒకవేళ దేవుణ్ణి నమ్మకపోతే గనక మనస్సాక్షిగా ప్రమాణం చేస్తారు. కానీ ఈ మనస్సాక్షిగా ప్రమాణం చేయగలగడం అన్నది అంత ఈజీగా రాలేదు. దానికోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. 150 ఏళ్ల క్రితం యూకే పార్లమెంట్లో అందరూ దేవుణ్ణి నమ్మేవాళ్లే ఉన్నప్పుడు ఎన్నికైన ఒక నాస్తిక సెక్యులర్ ఎంపీ చేసిన క్రేజీ పోరాటమే అలా చేయగలగడాన్ని సాధ్యం చేసింది. ఆయన స్టోరీనే ఈరోజు మీ కుతూహలం కోసం. 1833లో యూకేలో పుట్టిన చార్లెస్ బ్రాడ్లాఫ్ అనే ఆయన కొంత చదువుకొని అక్కడ ఇక్కడ ఉద్యోగం చేసి ఫైనల్గా సండే స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాడు. సండే స్కూల్ అంటే చర్చికి సంబంధించింది, బైబిల్ పాఠాలు గట్రా చెప్పే స్కూల్ అన్నమాట. అలా పాఠాలు చెప్పే సమయంలో ఆ ఇంగ్లీష్ చర్చిలో చెప్పేదానికి బైబిల్కి మధ్య కొన్ని తేడాలు గమనించాడు. ఆ తేడాలను పట్టుకొని అక్కడున్న చర్చి పెద్దల దగ్గరికి వెళ్తే మత గ్రంథాలనే ప్రశ్నిస్తావా అని నాస్తికుడని ముద్ర వేసి ఆ ఉద్యోగం పీకేశారు. అలాగే ఇంట్లో నుంచి కూడా ఆయన్ని బయటికి పంపేశారు. అటు తిరిగి ఇటు తిరిగి 1853లో లండన్ చేరుకొని ఒక లాయర్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ పాటికే అంటే 20 ఏళ్లకే దేవుని మీద ఒక క్లారిటీ వచ్చి ఫ్రీ థింకర్, స్వేచ్ఛాలోచన పరుడు అయ్యాడు. అప్పటి నుంచి సెక్యులరిజం మీద, ఫ్రీ థాట్ మీద పేపర్లో పబ్లిష్ చేస్తూ జనాలను ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాడు. 1866లో నేషనల్ సెక్యులర్ సొసైటీని స్థాపించి ప్రభుత్వ కార్యకలాపాలని, మతపు కార్యక్రమాలని సపరేట్ చేయడాన్ని ప్రోత్సహించాడు. ఏ వ్యక్తి కూడా తను పాటించే లేదా పాటించని మతం మూలంగా వివక్షతకి గురి కాకూడదు అన్నది ఈయన కాన్సెప్ట్. అప్పట్లోనే అంటే 1870లలోనే ఎక్కువ మంది పిల్లలు పుట్టడం మూలంగా మహిళలు అనారోగ్యం పాలవడం, పేదరికంలో మగ్గిపోవడం చూసి బర్త్ కంట్రోల్, గర్భనిరోధకతని ఎంకరేజ్ చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి కూడా ప్రయత్నించాడు. అందుకని ఆయనతో పాటు ఉన్న అన్నీబిసెంట్కి 6 నెలల జైలు శిక్ష, హెవీ ఫైన్ వేస్తే అప్పీల్కి వెళ్ళి బయటపడ్డారు. ఇట్లాంటి వాళ్ళు చేసిన యాక్టివిటీస్ మూలంగా 1930లలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ గర్భనిరోధకత మీద తన స్టాండ్ని మార్చుకుంది. ఎనీవే, మళ్ళా మనం బ్రాడ్లాఫ్ దగ్గరికి వస్తే 1880లో నార్థంప్టన్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేశాడు. ఈయన చేసిన యాక్టివిటీసు, మంచి పనుల మూలంగా ప్రజల్లో మంచి పేరుండబట్టి ఎంపీగా గెలిచాడు. పార్లమెంటుకు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన స్పీకర్ని అడిగాడు, నేను దేవుణ్ణి నమ్మనని మీ అందరికీ తెలుసు, కాబట్టి దేవుని మీద కాకుండా నా మనస్సాక్షి మీద ప్రమాణం చేయొచ్చా అని. ఆ మాటకి పార్లమెంటు అట్టుడిగిపోయింది. అతను అలా ఎలా మాట్లాడతాడు, అసలు నాస్తికులకి పార్లమెంట్లో పనేంటి, బయటికి పంపేయండి అని. పెద్ద గొడవ అయ్యేసరికి ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించాలో వద్దో నిర్ణయించడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా చిన్న మార్జిన్తో చేయించవచ్చనే చెప్పింది. కాకపోతే ఆ కమిటీ చెప్పిన దానికి స్పీకర్ కానీ మిగతా పార్లమెంటు సభ్యులు కానీ ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఆయనకి చిరాకేసి, సరే మీరు చెప్పినట్టే దేవుని మీద ప్రమాణ స్వీకారం చేస్తాను కానివ్వండి అని ప్రపోజ్ చేశాడు. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు దేవుడిని నమ్మనప్పుడు ఆ దేవుడి మీద చేసే ప్రమాణానికి విలువే ఉంటుంది, కాబట్టి మేము ఒప్పుకోమని ముందుకు వెళ్ళనివ్వలేదు. దాంతో ఒక రకమైన కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చింది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఒక ఎంపీని పార్లమెంట్లోకి రానివ్వట్లేదు. ఫైనల్గా ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా, ఆయన్ని పార్లమెంట్లోకి రానివ్వకుండా అడ్డుకొని ఆయన పోటీ చేసిన చోట తర్వాత సంవత్సరం బై ఎలక్షన్లో పెట్టారు. కానీ ఆ బై ఎలక్షన్లలో కూడా ఆయనే గెలిచాడు. మళ్ళా కథ మొదటికి వచ్చింది. ఈసారి కూడా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించననేసరికి ఆయనే స్పీకర్ దగ్గరికి వెళ్ళి
తనంతట తానుగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా చేయడం పార్లమెంటు ప్రొసీజర్కి వ్యతిరేకం కాబట్టి మార్షల్స్ చేత అరెస్ట్ చేయించారు. అయినా ఆగలేదు. పార్లమెంట్లోనే కూర్చొని ప్రమాణ స్వీకారం చేయకుండానే బిల్లులకి ఓటేయడం మొదలుపెట్టాడు. అలా ఓటేసినందుకు ఆయనకి ఫైన్ వేసినా కానీ తగ్గలా. ఇలా కాదని చెప్పి పార్లమెంట్ నుంచి ఏకంగా బహిష్కరించారు. మళ్ళా బై ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి బై ఎలక్షన్లలో ఇంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచాడు. ఎంపీలు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు కూడా ఈయన మనసాక్షి మీద ప్రమాణ స్వీకారం చేయడానికి చట్టాలు ఒప్పుకోవని తీర్పిచ్చింది. మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చాయి. అందులో కూడా అంటే 4వసారి కూడా ఆయనే గెలిచాడు. ఇక పార్లమెంటు స్పీకర్కి కానీ అప్పటిదాకా వ్యతిరేకిస్తున్న ఎంపీలకి కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా బహిష్కరించిన ప్రతిసారి అంతే ఫాస్ట్గా మళ్ళా ఎన్నికల్లో గెలిచి వస్తున్నాడు. ఇక ఆయన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. దానికి తోడు అప్పటిదాకా ఆయన చేసిన ఫైట్ ఫేమస్ అవ్వటం, పబ్లిక్ ప్రెషరు, పొలిటికల్ సపోర్టు అన్నీ కలిసి వచ్చి ఫైనల్గా ఆయన చేత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన చేసిన కృషి మూలంగానే యూకే పార్లమెంట్ ఓట్స్ యాక్ట్ 1888ని తీసుకొచ్చి మనసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని కూడా చట్టబద్ధం చేసింది. దీన్నే మిగిలిన కంట్రీలు ఫాలో అవుతున్నాయి. దీంతో దేవుని నమ్మని వాళ్ళు తమ సిద్ధాంతాలను వదులుకోకుండా దేవునికి బదులు మనసాక్షి మీద ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యమైంది. ఈయన్ని పార్లమెంట్ నుంచి వెనక్కి పంపిన ప్రతిసారి మళ్ళా ఎన్నికై తిరిగి రావడం ఏదైతే ఉందో అది మాత్రం క్లాసిక్. సివిల్ రైట్స్లో, రిలీజియస్ ఫ్రీడంలో, డెమోక్రసీలో ఈయన చేసిన ఫైట్ని ఒక మంచి ఎపిసోడ్గా గుర్తిస్తారు. అట్లాంటి బ్రాడ్లాఫ్ 1891లో చనిపోతే ఆయన అంత్యక్రియలకు హాజరైన వాళ్ళలో 21 సంవత్సరాల వయసున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అలియాస్ మహాత్మా గాంధీ కూడా ఒకరు.